బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ రాఘవ చెద్దా కీలక ప్రకటన చేశారు. రాజ్యసభలో ఉన్న పార్టీ సభ్యుల్లో 3/2 మంది బీజేపీలో విలీనమయ్యేందుకు నిర్ణయం తీసుకున్నారని ఆయన వెల్లడించారు. ఈ నిర్ణయం రాజ్యాంగంలోని సంబంధిత నిబంధనల ప్రకారం తీసుకున్నట్లు తెలిపారు. సహ ఎంపీలు సందీప్ పటాల్, అశోక్ మిఠాల్తోనూ కలిసి చెద్దా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. పార్టీకి చెందిన అవసరమైన మెజార్టీ సభ్యులు ఈ విలీన నిర్ణయాన్ని ఆమోదించారని, అందువల్ల అనర్హత నుంచి రక్షణ పొందేందుకు ఈ చర్య తీసుకున్నట్లు ఆయన వివరించారు. రక్తం చెమటతో నిర్మించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు తన సిద్ధాంతాలు, విలువలు, మూల సూత్రాల నుంచి దూరమైందన్నారు రాఘవ చెద్దా. ఇది ఇప్పుడు దేశ ప్రయోజనాల కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తోందని విమర్శించారు. గత కొన్నేళ్లుగా తాను సరైన వ్యక్తిని అని, అయితే తప్పుడు పార్టీలో ఉన్నారనే భావన కలిగిందన్నారు రాఘవ చెద్దా. అందుకే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి దూరమై ప్రజలతో దగ్గరవుతున్నారని వ్యాఖ్యానించారు. पॉलिटिक्स में आने से पहले मैं एक प्रैक्टिसिंग चार्टर्ड अकाउंटेंट था। मंच पर बैठे मेरे साथी कोई साइंटिस्ट था, कोई एजुकेशनिस्ट था, और आज जो लोग आम आदमी पार्टी का दामन छोड़ रहे हैं, अलग हो रहे हैं, आम आदमी पार्टी से दूर हो रहे हैं, उनमें कोई वर्ल्ड क्लास क्रिकेटर रहा, कोई पद्मश्री रहे, कोई सोशल एक्टिविस्ट रहे, ये तमाम लोग अपना सब कुछ छोड़ छाड़ कर, सब कुछ न्योछावर कर कर एक करप्शन फ्री इंडिया का संकल्प लेकर आए थे और इस पार्टी को स्थापित किया था। मैं इस पार्टी का फाउंडिंग मेंबर था। मुझसे बेहतर आम आदमी पार्टी को शायद ही कोई जानता होगा। हम सब ने मिलकर पूरी कमिटमेंट और डेडिकेशन के साथ इस पार्टी को दिल्ली में स्थापित किया, पंजाब में स्थापित किया और देश के अन्य राज्यों तक पहुंचाने का प्रयास किया। लेकिन आज मैं बहुत दुख के साथ, बहुत पीड़ा के साथ और बहुत शर्म के साथ ये कह रहा हूं कि जो पार्टी करप्शन खत्म करने की कसम खाकर बनी थी, वो पार्टी आज करप्ट और कॉम्प्रोमाइज्ड लोगों के हाथ में बुरी तरीके से फंस चुकी है। और इसीलिए हर वो देशभक्त आदमी जो भारत मां की सेवा करने के लिए आम आदमी पार्टी से जुड़ा था, या वो आम आदमी पार्टी छोड़ चुका है या वो आम आदमी पार्टी ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ రాఘవ చెద్దా కీలక ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. రాజిరెడ్డి, చెప్పండి, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ రాఘవ చెద్దా బీజేపీ పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొత్తం రాజ్యసభలో ఆమ్ ఆద్మీకి పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు 10 మంది ఉంటారు. ఆ 10 మందిలో ఇప్పటికే 4 ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. తాజాగా 3 పార్టీని వీడుతున్నట్లు, బీజేపీలో చేరుతున్నట్లు కూడా ప్రకటించారు. మొత్తం 10 మంది రాజ్యసభ సభ్యుల్లో 7 కూడా ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్తున్నట్టు ప్రకటించారు. ఈ యొక్క నేపథ్యంలో బీజేపీ రాజ్యసభ దానిలో ఆమ్ ఆద్మీ పార్టీని, ఆమ్ ఆద్మీ రాజ్యసభ సభ్యులు పూర్తిగా విలీనం కాబోతున్నారు. ఈ యొక్క నేపథ్యంలో ఇక 2/3 వంతు విలీనం అవడంతో ఇక డిస్క్వాలిఫికేషన్ ఉండదు. అయితే మొత్తం చూసుకున్నట్టయితే 10 మంది రాజ్యసభ సభ్యుల్లో 7 రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి పోతున్నారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా బీజేపీ రాజ్యసభలో విలీనం చేస్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏంటి అంటే, ఇది పెద్ద ఎత్తున రాజకీయ ప్రకంపనలకు సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆమ్ ఆద్మీ పార్టీకి ఇది రాజకీయ భూకంపము. అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో అరవింద్ కేజ్రీవాల్కు ఇది పెద్ద బిగ్ షాక్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 7 పార్టీ వీడబోతున్నటువంటి రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో, బీజేపీలో చేరబోతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కీలకమైన నాయకులుగా చెప్పుకోవచ్చు. రాఘవ్ చెద్దా ఈయన 2012 సంవత్సరంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రారంభించినప్పటి నుంచి అదే పార్టీలోనే కొనసాగుతున్నారు. ఈయన సీఏ చేశారు, అదేవిధంగా ఆర్థిక నిపుణులుగా ఉన్నారు. ఆర్థిక వ్యవస్థ లోటుపాట్లు, ఆర్థిక వ్యవస్థలో ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఆర్థిక వ్యవస్థను ఏ రకంగా గాడిలో పెట్టాలి అనేది కూడా ఇతనికి తెలిసినటువంటి నేత. అదేవిధంగా సందీప్
ఈయన విద్యారంగ నిపుణులు, ఇతను కూడా రాజ్యసభ సభ్యుడు. అదేవిధంగా ఐఐటి ఢిల్లీ ప్రొఫెసర్గా పనిచేశారు. అదేవిధంగా అశోక్ మిట్టల్ విద్యారంగ నిపుణులు, ఇతను కూడా. హర్భజన్ సింగ్ ప్రముఖ క్రికెటర్. అదేవిధంగా విక్రమ్ స్నాహిని బిజినెస్ మ్యాగ్నెట్. అదేవిధంగా రాజేందర్ గుప్తా కెమికల్ ఇండస్ట్రీ. అదేవిధంగా స్వాతి మాలివాల్ మహిళా హక్కుల కోసం పోరాటం చేశారు. ఈ 7 రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ పార్టీకి, ఆమ్ ఆద్మీ పార్టీకి ఆయుపట్టు లాంటి వాళ్ళు. ఈ ఆయుపట్టుకు సంబంధించినటువంటి నాయకులే పార్టీని వీడుతున్నారు. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ డ్యామేజ్ అవుతుందనేది కూడా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా వీళ్ళు పార్టీ వీడుతూ ఏదైతే అవినీతికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ పోరాటం చేసిందో అదే అవినీతి అడుగుజాడల్లో పార్టీ నడుస్తూ ఉంది. ఈ యొక్క నేపథ్యంలో మేము పార్టీలో కొనసాగలేము, పార్టీలో కొనసాగితే మా పైన కూడా అవినీతి ముద్ర పడుతుంది అనేది కూడా ఇప్పుడు పార్టీ మారబోతున్నటువంటి 7 రాజ్యసభ సభ్యులు చెప్పడం జరిగింది. ఈ యొక్క నేపథ్యంలో ఇక రాజకీయ భూకంపమే ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చిందనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే కేజ్రీవాల్కు ఇది పెద్ద షాకే. ఎందుకంటే కేజ్రీవాల్ పార్టీ 2012 సంవత్సరంలో ప్రారంభించారు. 2012 సంవత్సరంలో పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి అసలు అవినీతి వ్యతిరేక పైనే ఈ యొక్క పార్టీని నిర్మించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనేది కూడా ఇప్పుడు పార్టీ మారినటువంటి 7 రాజ్యసభ సభ్యులు చెప్తున్నారు. అంతేకాకుండా లిక్కర్ స్కామ్లో వీళ్ళంతా కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. ఏకంగా ఈ కేజ్రీవాలే ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు. అవినీతిని ప్రోత్సహిస్తున్నారు. కాబట్టే మేము ఈ యొక్క నిర్ణయం తీసుకున్నాం. ఇక అవినీతి పార్టీలో మేము కొనసాగలేము, అవినీతి రహిత పార్టీగా ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని పూర్తిగా అవినీతిమయం చేశారు కాబట్టి ఈ పార్టీలో మేము కొనసాగలేకపోతున్నామని గతంలో 4 రాజ్యసభ సభ్యులు, ఇప్పుడు 3 రాజ్యసభ సభ్యులు, ఏకంగా 7 రాజ్యసభ సభ్యులు పార్టీని వేరి బీజేపీలోకి వెళ్తున్నారు. అయితే బీజేపీలోకి వెళ్ళడము ఇప్పుడు ఉన్నటువంటి అంశం ఏంటంటే డిస్క్వాలిఫికేషన్ పడదు, అనర్హత వేటు పడదు. ఎందుకంటే 2/3 చేరుతున్నారు కాబట్టి రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రకారము 2/3 వెళితే ఇక విలీనం కావాల్సిందే. టెక్నికల్గా విలీనం కూడా చెల్లుతుంది కాబట్టి ఇక వీళ్ళంతా టెక్నికల్గా బీజేపీ రాజ్యసభ సభ్యులు అవుతారు. వన్స్ బీజేపీ రాజ్యసభ సభ్యులు అవుతే బీజేపీకి రాజ్యసభలో బలం పెరుగుతుంది. బీజేపీ ఏ బిల్లులైనా అవలీలంగా బిల్లును పాస్ చేసుకునే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఈరోజు 3, గతంలో 4, మొత్తం కలిసి 7 కూడా బీజేపీలో విలీనమవుతున్నట్లు రాజ్యసభ చైర్మన్కు లేఖను కూడా అందించినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇదైతే మొత్తానికి ఆమ్ ఆద్మీ పార్టీకి ఊహించని షాక్గా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.